ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? నువ్వు పోనీరా. హాయ్ రవి. హలో శివ, హౌ ఆర్ యూ? మా వాళ్ళందరూ వచ్చేశారు. నమస్తే అండి. డాక్టర్ గుణశేఖర్. హాయ్ సార్. హలో సార్. నేను మీ గురించి చాలా విన్నాను సార్. సార్, సాయంత్రం లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి కదా? ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన ప్రైవేట్ ల్యాబ్. ఎక్విప్మెంట్, ప్రాసెసర్స్ ఇంపోర్టెడ్. గవర్నమెంట్ ప్రొసీజర్ ప్రకారం ఏమీ ఉండవు సార్. ఫార్మాలిటీస్, అథారిటీ, సిగ్నేచర్స్, అలా టైం డిలే ఏమీ ఉండవు. ఇమీడియట్గా రిజల్ట్స్, దట్టు జెన్యూన్గా 100% యాక్యురేట్గా వస్తాయి. ఇదే ఈవినింగ్ వచ్చేస్తాయి కదా సార్? నో డౌట్, ఈవినింగ్ లోపు వచ్చేస్తాయి. స్పీడ్ ప్రాసెసర్, ఫారెన్ ఎక్విప్మెంట్ 100% కరెక్ట్ అంటున్నాడు. సాయంత్రం పాజిటివ్ అని రిజల్ట్ వస్తే మనం ఇంటి నుంచి ఇటు పారిపోవడమే. పారిపోవడం కాదు, అందరికన్నా ముందు ఇంటికి వెళ్ళి సర్దుకున్న బ్యాగ్ ఉంది చూడు, దాన్ని ముందు తీసుకుని బయటపడాలి. డాక్టర్, తనే డీల్ చేస్తుంది. డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోండి. ఓకే డాక్టర్, కోఆపరేట్ చేయండి. కూర్చోండి. నెక్స్ట్ ఎవరు? వాళ్ళకి ఎంత నమ్మకమో ఆ మొహాలు చూడు. ఒక్కసారి ఫెయిల్ అయినా నమ్మకాలు చావలేదు. నిన్నటికంటే కాస్త తేరుకున్నారు. పాజిటివ్ వస్తే ఇంకా రెచ్చిపోతారు. అప్పుడు మనం ఊడ్చుకుపోతాం.
పిల్లలకి నా కళ్ళ ముందే ఇలాంటి పరీక్షలు జరగడం నాకు తల తీసేసినట్టుగా ఉంది. పాపం వాళ్ళెంత బాధపడుతున్నారు. నా మూలంగానే కదా వాళ్ళకి ఇలాంటి అవమానం. ఇలాంటి సిచ్యుయేషన్లో నిలబడ్డం నాకు నరకంలా అనిపిస్తుంది. నేను తప్పు చేసుంటే ఎందుకు వాళ్ళని గుణ దగ్గరకు తీసుకొస్తాను? ఎన్నో అవమానాలు ఎదిరించి ఒంటరిగా పోరాడి వీళ్ళని పెంచుకున్నానే. వాళ్ళ గుణ పిల్లలు కాకపోతే ధైర్యంగా చెప్పుకోలేకపోయేదాన్ని కదా. ఏ పాపం ఎరగని ఆడదాని మీద నిందలేసి బయటికెళ్తే మరొకళ్ళతో సహజీవనం చేసుంటే పిల్లలకి చెప్పకుండా ఏ తల్లి మాత్రమే ఉంటుంది? నాలాంటి పరిస్థితి వచ్చిన ఏ తల్లి కూడా బహుశా బ్రతికుండకపోవచ్చు. నెక్స్ట్ ఎవరు? సార్ మీ పేరు చెప్పండి. గుణశేఖర్. మీ ఏజ్ సార్? 45. నీ పేరు చెప్పమ్మా. మధు. మధు. నీ ఏజ్? 23. నీ పేరు చెప్పు. చిన్న. నీ ఏజ్ ఎంత? 23. మీ ఇద్దరితో ఒకటే ఏజా? మేమిద్దరం ట్విన్స్. ఓ, కలిసే పుట్టారట, కానీ తండ్రెవరో తెలియకనే ఈ పరీక్షలు.